మన గ్రామం కార్యక్రమంలో ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రెసిడెంట్ గారు వచ్చేసి కొండేపూడి బుజ్జయ్య గారు. ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే బుజ్జయ్య గారు. సార్, మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ గ్రామానికి చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. ఇక్కడ గ్రామస్తులకి తాగునీరు ఏ విధంగా అందిస్తున్నారు చెప్పండి. త్రాగునీరు కొరకు అయితే మనం నిత్యం ఫిల్టర్ అయిన వాటర్ ఇస్తామండి. మనకి ప్లాంట్ ఒకటి ఉంది, ప్లస్ న్యాచురల్ ఫిల్టర్ కూడా ఉంది. రెండు నుంచి కూడా ఇస్తాం. ఫ్రీగా ఇచ్చే వాటర్ ఉంది. 4 రూపీస్ 20 లీటర్స్ వాటర్ కూడా ఉంది. అది తీసుకెళ్తారు, ఇది తీసుకెళ్తారు, రెండు తీసుకెళ్తారు. ఫ్రీగా తీసుకెళ్లే వాటర్ ఏమో బాగా ఎక్కువ వాళ్ళు తీసుకెళ్తారు. ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్లో విషయంలో మాత్రం చాలా 100% మంచి వాటర్ ఇస్తామండి. మా విలేజ్ వరకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్లో మాత్రం మంచి వాటర్ ఇస్తాం. అందులో ఇబ్బంది లేదు. ప్లస్ మనం వచ్చిన తర్వాత సిసి రోడ్స్ కూడా స్వచ్ఛ భారత్ తరఫున మరుగుదొడ్ల కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లలో మాకు ప్రజెంట్ ఫస్ట్ టైంలో 81 శాంక్షన్ అయ్యాయండి. అవి కొన్ని కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నాయి, కొన్ని ఏమో జరుగుతున్నాయి. ప్లస్ మళ్ళీ సెకండ్ ట్రిప్లో మొన్నే రీసెంట్గా 82 వచ్చినాయి శాంక్షన్ లిస్టు. మొత్తం కలిపి 162 వరకు ఉన్నాయండి ప్రజెంట్. డ్రైనేజీ పనులు ఏ విధంగా జరుగుతాయి? డ్రైనేజీ నిత్యం వర్షాకాలం సీజన్ ముందు నిత్యం ప్రతి చోట చేస్తామండి. ప్లస్ సీసీ డ్రైన్స్ కూడా ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేసుకుంటూ డ్రింక్ వాటర్తో మాకు ట్యాంకర్ ఉంది. ట్యాంకర్తో కూడా మళ్ళీ నీట్గా బ్లీచింగ్ చల్లించి కడిగిస్తాం. నిత్యం మంచి శుభ్రంగా చేస్తాం. చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తాం? చెత్త నివారణకి మాకు స్లీపర్స్ ఒక 6 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళతో ట్రాక్టర్ ఢిల్లీకి తీసుకుని ట్రాక్టర్తో, మాకు రిక్షాలు ఉన్నాయి, రిక్షాలతో అయితే అవ్వట్లేదని చెప్పి మేజర్ విలేజ్ సార్ ఇది, మేజర్ పంచాయతీ. శానిటేషన్ విషయంలో బాగా ఎక్కువ శ్రద్ధ తీసుకుని మేము నిత్యం కూడా ఆ ట్రాక్టర్ని పెట్టి స్లీపర్స్ దాంట్లో తీసుకుని డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళేస్తాం. సీసీ రోడ్లు నిర్మాణం సిసి రోడ్స్ మేము వచ్చిన తర్వాత 3 రోడ్స్ 15 ఫీట్స్ రోడ్స్ 3 రోడ్స్ ఫ్రమ్ సిసి డ్రైన్ కూడా ఇచ్చామండి. 3 రోడ్స్ రీసెంట్గా మినిస్టర్ గారు పుష్కరాల గ్రాంట్లో ఒక 2 రోడ్స్ ఇచ్చారండి. ఎస్సీ ఏరియాలో ఒకటిని, బీసీ ఏరియాలో ఒకటిని. అవి కూడా నిర్మాణం అయిపోయినాయండి. ఓపెనింగ్ వరకు మినిస్టర్ గారిని పిలవడానికని చూస్తున్నాం సార్. పెన్షన్లు డోర్ టు డోర్ తిరిగి ఇస్తున్నారు. పెన్షన్లన్నీ మ్యాక్సిమం 85% డోర్ టు డోర్ అండి. 15% ఎర్లీగా వచ్చేస్తారు కదా, వాళ్ళు కొంచెం కంగారుగా వచ్చేస్తంలో అడ్వాన్స్ అవుతారు వాళ్ళు. మేమైతే పిలవ రావద్దంటామండి. వాళ్ళు 85% వరకు డోర్ టు డోర్ ఇస్తాం. ఒక 15 మెంబర్స్ వాళ్ళు కొంచెం అలా వస్తుంటారు. రుణమాఫీ గురించి ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా? రుణమాఫీ అనేది ప్రజెంట్ జరిగినంత వరకు అంతా సంతృప్తిగా ఉందండి. అయితే ఏంటంటే దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ 5 years టర్మ్ గురించి రైతులు కొంచెం బ్యాంక్ వాళ్ళు లోన్ మళ్ళీ తీసుకోవడానికి ఇవ్వట్లేదని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. అదే మా వరకు అయితే బాగానే ఉన్నది. 13 ఫైనాన్స్ నుంచి అలాగే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు ఏ విధంగా వస్తున్నాయి, అవి ఏంటి ఖర్చు పెడుతున్నారు? నిధులు పర్లేదండి సార్, బాగానే వస్తుంది. జన్మభూమి కమిటీ వల్ల మీ ప్రెసిడెంట్ గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? జన్మభూమి కమిటీ అంతా మనకి సపోర్ట్ గా ఉంటుంది సార్, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అదే జన్మభూమి కమిటీ వల్ల చాలా గ్రామాల్లో ప్రెసిడెంట్కి ఇబ్బంది తలెత్తుందని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్న ప్రెసిడెంట్ ని కాదని ఈ జన్మభూమి కమిటీలు వేసి ప్రభుత్వం ప్రెసిడెంట్లను ఇబ్బంది పెడుతుందనే ఇది ఉంది. కొన్ని విలేజ్లో ఉండటం వాస్తవం సార్, అది కొన్ని విలేజ్లో ఉంది. అదే మా విలేజ్ లో కూడా ఫస్ట్ లో చిన్నగా మిస్అండర్స్టాండింగ్ జరిగినాయి, తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చి అంతా బాగా జరుగుతుంది. వ్యవసాయదారులకు సంబంధించి సమస్యలు ఉన్నాయా? వ్యవసాయదారులకి వ్యవసాయ రుణాలు, అది పంట రుణాలు బ్యాంకర్స్ లోన్లు ఇవ్వట్లేదని అది ఒకటే రీజన్ చెప్తున్నారండి. వాళ్ళు లోన్లు ఇచ్చేలాగా మేనేజర్స్ వాళ్ళని కొంచెం మనం గవర్నమెంట్ సైడ్ సపోర్ట్ చేయడానికి మేము కూడా ట్రై చేస్తున్నాం. మినిస్టర్ గారికి, మా చైర్మన్ గారికి అందరి దృష్టిలో పెట్టామండి. ఈ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ లోన్స్ ఏమైనా ఇప్పించారా వ్యవసాయదారులు? లేదు సార్, డ్రిప్ ఇరిగేషన్ మా సైడ్ అంత అవసరం. అంతా మాది వరి పంటలు ఉందండి. వరి చెరుకు. ఎస్సీలకి బీసీలకి వారి కార్పొరేషన్ నుంచి, అంటే ఎస్సీ బీసీ కార్పొరేషన్ లో ఉపాధి 14-15లో పెట్టామండి. 14-15లో పెట్టినవి కూడా ఇంకా రాలేదు సార్, రిలీజ్ చేయలేదు. మరి రిలీజ్ చేయడానికి మీరు ఏం ప్రయత్నాలు చేశారు? మేము అడిగాం సార్, అదే ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు, వాళ్ళ కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుంచి రావట్లేదు అని చెప్పి చెప్పారు.
అలాగే ఎంపీ నుంచి అలాగే ఎమ్మెల్యే గారి నుంచి మీరు ఏమైనా నిధులు ఏమైనా అడగడం జరిగిందా గ్రామ అభివృద్ధి? మా మినిస్టర్ గారిని ఎప్పుడు అడుగుతామండి. ఆయన మా విలేజ్ని దత్తత తీసుకున్నారండి. మాకు మాణిక్యాలరావు గారు మినిస్టర్ గారు మాకు అంటారు. మా విలేజ్ దత్తత తీసుకున్న వెంటనే మాకు స్టేట్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా విలేజ్ని దత్తత తీసుకున్నారండి. వాళ్ళు మా విలేజ్కి 3 lakhs అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. మేము ఆ 3 lakhsలో పెట్టి మా పంచాయతీకి ట్రాక్టర్ ఒకటి తీసుకున్నారని ప్రజెంట్ మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టామండి. అది ఓకే అలాగే చేద్దారని అన్నారు. ప్రజెంట్ మేము తీసుకున్న ట్రాక్టర్ లీజ్ అండి. మనకి దాని గురించి కొంచెం ఇబ్బంది ఉంది. సొంతంగా ట్రాక్టర్ తీసుకుంటే బాగుంటుందని మినిస్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఓకే అన్నారు మినిస్టర్ గారు. రీసెంట్గా పుష్కర్ ల్యాండ్లో మాకు 10 lakhs ఇచ్చారండి మా విలేజ్కి. బాగుంది. మరి మీ గ్రామంలో చదువుకొని విదేశాలని ఎన్ఆర్ఐల్ని అలాగే ఇక్కడ చదువుకొని వేరే ఎన్ఆర్ వీళ్ళు కానీ మీరు ఏమన్నా ఫండ్స్ అడిగి కలెక్షన్? ప్రజెంట్ మొన్న రీసెంట్గా కూడా మాకు ఎండిఓ ఎంఆర్ వాళ్ళు వచ్చారండి. మినిస్టర్ గారు కూడా వచ్చారు అంతకు క్రితం ఒకసారి. మినిస్టర్ గారు కూడా ఇలా ఫాలోఅప్ చేద్దాము, ఇలాగ మన విలేజ్ డెవలప్ వరకు ఎన్ఆర్ఐల్ని కొంచెం గ్యాదర్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసి చూడండి అని చెప్పారండి. మేము ఆ పని మీద ఉన్నాం. కరెంటు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. కరెంట్ వచ్చేసరికి మాకు లో వోల్టేజ్ సమస్య బాగా ఎక్కువ ఉందండి. దానికోసం ఎప్పటి నుంచో మినిస్టర్ గారి దృష్టిలో పెట్టాం, చైర్మన్ గారి దృష్టిలో పెట్టాము. మా వాళ్ళు కూడా వాళ్ళు విద్యుత్ అధికారులను సంప్రదించారు. విద్యుత్ వాళ్ళని మేము అడుగుతున్నాం సార్, వాళ్ళని కూడా అడుగుతున్నాం. అయితే ఏంటంటే వాళ్ళు శాంక్షన్ అయింది, డెలివరీ అవుద్ది, వస్తుంది అది చెప్తున్నారు తప్పించండి. కరెక్ట్గా ఏమి ఏఈ గారు ఏఈ గారు ఏమో ఏదో చెప్పారండి, అలాగలాగా కాలయాపన చేశారు. ప్రజెంట్ కొత్తగా ఏఈ గారు ఒక ఆయన వచ్చారు. ఆయన కూడా కొంచెం ఒక 4 months 5 months అయిందండి. ఆయన దృష్టిలో కూడా పెట్టాం, సాల్వ్ చేస్తాము, అది కొంచెం ఇబ్బందిగా ఉంది, ట్రాన్స్ఫర్ రావట్లేదు అని అన్నారండి. విద్యా వైద్య సదుపాయాలు మీ గ్రామంలో? మా వరకు విద్యా వైద్య సదుపాయాలు చాలా ఎక్సలెంట్ సార్. మాకు నర్సు ఉంటారు, స్టాఫ్ నర్సు. ఆమె ఇక్కడే ఉండి డోర్ స్టెప్ తిరుగుతారు, అంత బాగానే ఫాలోఅప్ చేసుకుంటారు. ప్లస్ విద్య కూడా మా హెచ్ఎంస్ కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తారండి. పిల్లల విషయంలో, క్రమశిక్షణ విషయంలో, స్టడీ విషయంలో అంతా చాలా కేర్ తీసుకుంటారు. ఆ విషయంలో రాజీ లేస్తారు. ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, అది ఎంతవరకు ఇక్కడ జరిగింది? ఇప్పుడు ప్రెజెంట్ ఏమన్నా పేదలకి ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇచ్చే వ్యవహారం ఏంటి? ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చే పరిస్థితుల్లో లేదని మన సీఎం గారు కూడా చెప్పడం జరుగుతుందండి. అది మరి ఎంతవరకు అవుద్దో ఎప్పుడు అవుద్ది అనేది చెప్పడం. హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి కన్సల్ట్ చేస్తున్నామండి. ఆల్రెడీ మాకు జన్మభూమిలో కూడా చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులను పంపించడం జరిగింది. అయితే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ఎప్పటికనేది ఇంకా కరెక్ట్గా క్లారిటీ లేదు సార్. ఏఈ గారు కూడా దానికి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. బుజ్జి గారు, మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు ఈ గ్రామాన్ని మీరు ఏ విధంగా తయారు చేద్దాం అనుకుంటున్నారో ఫైనల్గా చెప్పండి. మా గ్రామాన్ని వచ్చి ఒక మోడర్న్ విలేజ్గా తయారు చేసి ప్లస్ ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, సీసీ డ్రైన్, పారిశుద్ధ్యం విషయంలో చాలా కేర్ తీసుకుని ప్రజలందరికీ మంచి నీరు, మంచి ఆరోగ్యం, వాళ్ళ మంచి స్టడీ మెయిన్ వాటిపై మాకు ప్రత్యేక దృష్టి పెట్టింది. బుజ్జి గారు పెద్ద తాడేపల్లి నుంచి ఈ విధంగా చెప్తున్నారు. నా పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు, అలాగే ప్రతి డ్రైను సీసీ డ్రైను చేసి ఈ గ్రామాన్ని పూర్తిగా మంచి ఎడ్యుకేషను, అలాగే ఆరోగ్యంగా ఉండేటట్టు హాస్పిటల్, ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించి గ్రామ అభివృద్ధి అని అధేయంగా పనిచేస్తాను. నా పదవీ కాలం పూర్తయ్యేలోపు గ్రామస్తుల మనసులో నేను నిలిచిపోయేటట్టుగా పనిచేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి మోహన్తో ఏవీ రావు, ప్లానెట్ 9 న్యూస్.